నెలలో ఒక వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళిపోయాం. దాన్నే మళ్ళీ ధ్యానించడానికి ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క జీవం మనలో అడుగుపెట్టినప్పుడు మన స్థితి మారిపోవడం అంటూ జరుగుతుంది. అది లాజరులో జరిగింది, అది అహరోను కర్రలో జరిగింది. అహరోను కర్ర ఎండిన స్థితిలో ఉన్నది. తదుపరి 11 కూడా కర్రలు ఎండిన స్థితిలో ఉన్నాయి. మొత్తం 12 గోత్రాలు 12 కర్రలు గోత్రానికి ఒక్కొక్కటిగా పెట్టారు. అది భూ సంబంధమైన సహాయత ఏమీ లేకపోకుండా కేవలం కర్రలుగా దేవుని యొక్క మందసం. మీకు రిఫరెన్స్ ఇవ్వాలంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయం మీ ముందు పెట్టుకోండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వచనం అండర్లైన్ చేసుకోండి, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరము ఒక్కసారి ఆ ఒక్క మాట చదువుదామా? ఇంకోసారి చెప్తారు గట్టిగా. రైట్. ఒక మాట చెప్దామే. దేవుడు ఏర్పరచుకున్న కర్ర ఏమై ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏర్పరచుకున్న కర్ర. భాస్కర్ అండి నన్ను ఏర్పరచుకున్నాడు అని ఒక నేను చెప్తే, భాస్కర్ అండి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడండి తన సేవ కొరకు అని నేను చెప్తే, నా దగ్గర ఆ పచ్చదనం కనబడాలి, నా దగ్గర చిగురు కనబడాలి, నా దగ్గర ఆ పూత కనబడాలి, నా దగ్గర ఫలాలు కనబడాలి. ఈ 4 లేని కర్ర ఏర్పరచుకోలేని కర్ర. ఇక్కడ ఏర్పరచబడిన వంశం ఉన్నది. రాజులైన యాజక సమూహముగా అనుకుంటున్నాం, ఆయన సొత్తైన ప్రజగా అనుకుంటున్నాం, పరిశుద్ధ జనమని అనుకుంటున్నాం అండి. పరిశుద్ధ జనముగా, రాజులైన యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజగా మనము అనుకుంటున్నాం కదా. ఏర్పరచబడిన నేనైనా, ఇక్కడ మీరు కూడా అనుకోండి, నేను ఏర్పరచబడ్డాను అని. ఎవరైనా దేవుని ఇక్కడ ఏర్పరచుకోవడం ఎందుకు? భోజనాలు వండడానికా? కాదు. భోజనాలు వడ్డించడానికి ఏర్పరచబడ్డారు 7 అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో. కానీ ఇక్కడ ఏర్పరచుకున్నది భోజనాల కొరకు కాదు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో, పరిశుద్ధ స్థలములోను, అతి పరిశుద్ధ స్థలములోను, దేవుని యొక్క ప్రజలకును దేవునికి మధ్యవర్తిగా ఉండి దేవుని ఎదుట పరిచర్య చేయడానికి, దేవుని దగ్గర రాత్రింపగలు ఉండడానికి, దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి, ఆ యొక్క సన్నిధి రొట్టెలు అవనియండి, ఆ ధూపవేదిక అవనియండి, ఆ ప్రమిదల్లో నూనె వేయడానికి ఏమనండి, ఆ ఒత్తులు కత్తిరించడానికి ఏమయ్యండి, లేకపోతే బలి అర్పించే కార్యక్రమానికి ఏమైనాయండి, ఆ బలి అర్పించిన రక్తాన్ని తీసుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికైనా ఈ అన్నీ చేయడానికి ఒక వ్యక్తి అవసరం. అతడు ఏర్పరచబడిన వ్యక్తి. 20 లక్షల మందికి ప్రతినిధి అని చెప్పాలి. దేవుని ఎదుట నిలబడడానికి ఈ వ్యక్తే అవసరం. నేనంటే నేను అని అన్నవారు 12 మందిగా ఉన్నారు, అంటే 11 మంది ఉన్నారు. కానీ 11 మంది అని కూడా చెప్పలేం, కొన్ని కర్రలు ఉన్నాయి. దానిని బట్టి ఎందుకు వచ్చిందిలే 12 కర్రలు తెండి, గోత్రానికి ఒకటి తెండి, ఎందుకు ఈ సమస్యను తీర్చేస్తాను. ఇంకా చెప్పాలంటే అది కొరుకుడు పిండు అంటాడు తిమోతిలో పౌలు భక్తుడు. ఒకటి బయలుదేరింది అంటే అది నాశనం అవ్వదు, అది అలా కొనసాగుతుంది కొరుకుడు పుండులాగా అని అంటాడు. మీకు ఒక మాట చెప్తాను. కోరాహు, దాతాను, అబ్రాములు చనిపోయారా లేదా? ఈ కర్రల దగ్గర ఉన్నప్పుడు మాట్లాడాలి. చనిపోయారు. చనిపోయినప్పుడు ఎంతమంది చనిపోయారు? 250 మంది చనిపోయారు. అందులో
మోసే ఎదుట నిలబడి వ్యతిరేకించిన కోరాహు వెళ్ళిపోయాడా? దాతాను వెళ్ళిపోయాడా? అబ్రాం వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయిన తర్వాత పోయింది కదా, ఆ శాఖ 250 మంది సహకరించిన పోయారు కదా. మాట్లాడండి. పోయింది కదా, తిరుగుబడతనం పోయింది కదా, సమాధి చేయబడింది కదా, సజీవ యాగంగా సమాధి చేయబడ్డారు కదా. వాళ్ళు సమాధి చేయబడింది కానీ వారి ఆత్మ మాత్రం చావలేదు కదా. వారి ఆత్మ ఇంకా ఉంది. ఆ చెడిపోయిన ఆత్మ ఇంకా ఉంది. కోరాహుతోనూ దాతానుతోనూ అభిరాములతోనూ కలిసిన ఆ 250 మందిని వాళ్ళందరినీ నేల మింగేసింది, లేదా భూమి నెరవేర్చి మింగివేసింది. అయిపోయింది. ఓహ్ క్లోజ్. కాదు 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 కాదు. అర్థమైందంటారా? ఏలియా 450 మందిని చంపిన శాసం ఉండిపోయింది. యెహూ చంపిన శాసం ఉండిపోయింది. అప్పుడు యెజబెల్ చచ్చిపోయింది కానీ ఆత్మ ఇప్పుడు ఉంది. ఆ బిలామ ఆత్మ ఇప్పుడు ఉంది. హలో, నా మాట అర్థమైందా? చంపబడ్డారు కానీ ఆత్మ ఉంది. కోరాహు దాతాను అభిరాములు చంపబడ్డారు, వారి ఆత్మ ఉంది ఇంకా. అయితే ఆ రాత్రి గత నెలలో బయట ఎండిపోయిన కర్రలే ఉన్నాయి, ఇక్కడ ఎండిపోయిన కర్రలు ఉన్నాయి. ఆ కర్రలతో ఈ కర్రలు వేరు చేయబడ్డాయి. బయట ఉన్నవి ఎండిపోయిన కర్రలేనా? ప్రైజ్లో ఎండిపోయిన కర్రలు అంటే మీకు మొదట చెప్తాను. ముందు చెట్టే అది, ఏదైనా తోటలో చెట్టే అది. ఆ పండు తినిన తర్వాత జీవాన్ని పోగొట్టుకుని ఎండిపోయింది. ప్రైజ్లో ఆదాము అవ్వ జీవం కలిగిన చెట్లే, కానీ పండు తినిన తర్వాత జీవాన్ని పోగొట్టుకుని ఎండిపోయిన కర్రలు అయ్యాయి. ఎక్కిపిస్తారా మీరు అందరూ? అవునా? ఎండిన కర్రలు ఎలాగొచ్చాయి? ఒకప్పుడు చెట్టులో ఉన్న కర్రలే కదా ఎండిని, లేకపోతే ఎండిన కర్రలు ఏం పుట్టాయి అలాగా? ఒకప్పుడు పచ్చని చెట్టే, ఒకప్పుడు జీవం ఉన్న చెట్లే. ఆ జీవం ఉన్న చెట్టు తినకూడని పండు తినటం వలన అది జీవాన్ని పోగొట్టుకుని ఎండిపోయింది. దేవుని జీవము లేదు, మరణ స్థితిలో ఉంది. మరణ స్థితిలో ఉన్న పొయ్యిలోకి వెళ్ళలేదు, మరణ స్థితికైనా నాశనానికి వెళ్ళలేదు. దేవుడు కృప చూపి ఎండిన స్థితిలోని ఆ మరణ స్థితిలో ఉంచాడు. ఏమన్నానంటే మళ్ళా జీవం కొరకు వెతుకుతారేమోనని, మళ్ళా జీవం కొరకు వెతుకుతారేమోనని మరణ స్థితిలో ఉంచాడు కానీ పొయ్యిలోకి పంపించలేదు. అది గొప్ప భాగ్యం. అయితే లోకంలో ఎండిన కర్రలు ఎన్నో ఉన్నాయి, కానీ ఎందుకో ఆ ఎండిన కర్రగా నన్ను, ఆ ఎండిన కర్రగా మనలను ఆయన ఆ మందస్సం దగ్గర ఉండేలాగా మనల్ని పిలిచాడు. రండి 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 రండి, మీ మరణమును పోగొట్టుకుని జీవాన్ని పొందుకోవడానికి రండి. జీవము నేనే, జీవాహారమును నేనే, జీవజలముల ఓటను నేనే, జీవపు వెలుగును నేనే, నా యొద్దకు రండి అని ఆ ఎండిన కర్రలమైన మనల్ని పిలిచాడు, ఆయన సన్నిధిలో ఉంచాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, మనము గత నెలలో 2 రోజులు అన్న మాట ధ్యానించాము. కానీ ఇచ్చిన సమయంలో మౌనముగా ఉన్నాయి 11 కర్రలు. ఇచ్చిన సమయంలో మౌనముగా ఉన్నాయి. జీవం కొరకు వెతకలేదు, మా స్థితిని మార్చుకోవాలని వెతకలేదు. ప్రైజ్ ది లార్డ్. మేము పోగొట్టుకున్న పచ్చదనం మళ్ళీ మాకు రావాలి, మేము పోగొట్టుకున్న జీవం మళ్ళీ మాకు రావాలి, మేము పోగొట్టుకున్న పోత మళ్ళా రావాలి. దావీదు కోసం బైబిల్లో ఉంటుంది, తాను పోగొట్టుకున్న వాడిని దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ సంపాదించుకున్నాడట. దావీదుకుంది ఆ జ్ఞానం, దావీదుకుంది ఆ తెలివి. నేను పోగొట్టుకున్న జనమును తెచ్చుకుంటాను, నా భార్య బిడ్డలను తెచ్చుకుంటాను, నేను పోగొట్టుకున్నది పరిశుద్ధతను మళ్ళా తెచ్చుకుంటాను, నేను పోగొట్టుకున్న రక్షణ ఆనందం మళ్ళా తెచ్చుకుంటాను, నాకు పోగొట్టుకున్న ఆ శాంతి లేదా సమ్మత కలిగిన మనసు మళ్ళా తెచ్చుకుంటాను, నేను పోగొట్టుకున్నది మళ్ళీ పొందుకుంటాను అని జ్ఞానము ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. ఈ రోజున మన జీవితంలో 11 కర్రలు ఏమై ఉన్నాయంటే పోగొట్టుకున్నది పొందుకోవాలని తపన లేదు, నెమ్మదిగా ఉన్నాయి. మౌనమేలా? ఎందుకు మౌనంగా ఉన్నా? ఇది మౌనంగా ఉండే సమయమా? ఎస్తేరుతాడు, ఇది మౌనంగా ఉండే సమయమా? మొద్దుగా చెప్తాడు, ఇది మౌనంగా ఉండే సమయమా?
ఆ సమయం అయ్యే లోపు మౌనమును విడిచిపెట్టి మొర్ర పెడితే దేవుడు కార్యం చేస్తాడు. ఎస్తేరు మౌనంగా ఉంటే ఎస్తేరు మౌనంగా ఉంటే ఆ సమయంలో మౌనంగా ఉండగలిగితే, యూదులు మౌనంగా ఉండగలిగితే, మొర్దెకై మౌనంగా ఉండగలిగితే యోధా సంతతి నాశనం అవును. కానీ వారు మౌనంగా లేదు, ఏడ్చారు. నా మాట ఏకీపిస్తున్నారా? ఒక్కసారి ఏకీపిస్తున్నారా? అందరికి అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రైజ్ ది లార్డ్ అనేటప్పటికి రావాలి. మంట ఊదే కొలది మంట పెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా నమ్మండి, ఈ రోజున మన స్థితిని మార్చబడ్డానికే మనము ఆయన పాదాలు పట్టుకుందాం. ఆశతో విత్తువాడు ఆశతో విత్తాలి, కోసేవాడు ఆశతో కొయ్యాలి. విత్తువాడు పంటను పట్టుకుపోదామని ఆశతో ఏమొస్తుందిలేండి నో, ఈ రోజున పంట వస్తుంది, ఈ రోజున విత్తనాలు ఫలిస్తాయి, ఈ రోజున మన స్థితి మారుతుంది. మనల్ని ఇక్కడికి తెచ్చింది దేవుడు. అందుకే ఆశతో ఉండండి, ఆశతో మొక్కలు పెట్టండి, ఆశతో వినండి, ఆశతో. ఇక్కడ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. పౌలు మాట్లాడుతూ ఉంటేనట కాళ్ళు చచ్చిపడిపోయినాడు ఒకడు ఉన్నాడట ఎదరా. పౌలు వాక్యం చెప్తూ ఉంటే వాడు ముఖం చూసేటప్పటికట, వాడి ముఖం చూసేటప్పటికి విశ్వాసం కనబడుతుందట. నాకు స్వస్థత వరం ఉందని నేను అనలేదు, కానీ వాడి ముఖంలో ఆశ ఉందట. లేవాలని ఆశ, నిలబడాలని ఆశ, నడవాలని ఆశ, పరిగెత్తాలని ఆశ, ఈ స్థితిని మార్చుకోవాలని ఆశ. ఆయన ఎప్పుడైతే ఆశపడ్డాడో పౌలు ఇలా చూసేటప్పటికి ఆయన ముఖంలో ఆశ కనబడగాని లేచి నిలబడు. ఇప్పుడు నీ ముఖంలో ఆశ దేవునికి కనబడాలి, ఈ హృదయంలో ఆశ దేవునికి కనబడాలి. దేవుడు చూచి నిన్ను మౌనంగా ఉంచడు, లేపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆశతో రండి. దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర ఆశతో ఉండండి. దేవుని లోకాశలతో కాదు, శరీరాశలతో కాదు, ఆత్మ సంబంధమైన ఆ జీవం కొరకు ఆశపడండి. ఈ రోజున ఎండిన కర్రలకు డెకరేషన్ కావాలి, కానీ ఎండిన కర్రలకు జీవం అవసరం లేదు. ఎండిన కర్రలకి 10 తులాల బంగారం అడుగుతుంది, కానీ జీవం అడుగుతలేదు. ఎండిన కర్రలకి ఒక ఏంటండి డూప్లెక్స్ ఇల్లు కావాలంటుంది, జీవం అడుగుతలేదు. ఈ వస్తువు కొరకు నువ్వు నేను దేవుని దగ్గరికి రావసరం లేదు. నీ అవసరతను గమనించిన దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు. నువ్వు దేవుని పని మీద మనసు పెట్టు. ఆదాము పెళ్లి చెయ్యాలని దేవుడు ఆలోచించాడు. పెళ్లి చూపులు లాక్కుండగానా ప్రపంచం అంతా ఆమెను అందానికి ముగ్ధురాలైపోయిన అమ్మాయిని పెళ్లి చూపులు లేకుండా దేవుడిచ్చాడు ఇస్సాక్కి. దేవునికి స్తోత్రం. దేవుని పనిలో ఇస్సాకు ఉంటే అంటాడు, అమ్మా నన్ను అన్నీ అని చెప్పమ్మా, లేకపోతే నీ అందాన్ని చూసి నన్ను చంపేస్తాడేమోనమ్మా. పెళ్లి చూపులు చూడకోకుండా దేవుని పాదాల దగ్గర మోకరిస్తే ఎలాంటి భార్య కావాలో దేవుడు ఇవ్వలేదా? తోటను సేద్యపరుస్తూ తోటను కాస్తూ ఉంటే తనకి భార్య కావాలని దేవుడికి తెలియలేదా? నీ గురించి చింతిస్తున్నాడు దేవుడు, మీ పిల్లల గురించి చింతిస్తున్నాడు, నీకు ఇల్లు కావాలని చింతిస్తాడు, అవసరమైన సమయంలో ఇస్తాడు. పాస్ గారు అన్నట్టు మందిరం నీకు అవసరం అంటే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వాలంటే ఇస్తాడు, అంతే. రైట్. కర్రలు పై డెకరేషన్ అడుగుతున్నాయి, కానీ లోపల జీవాన్ని అడుగుతలేదు. మందిరాలు ఉన్నాయి కానీ జీవం ఉందా? పాట ఉంది కానీ జీవం ఉందా? ప్రార్థన ఉన్నది కానీ జీవం ఉందా? ప్రసంగం ఉన్నది కానీ జీవం ఉందా? ఆరాధన ఉన్నది కానీ జీవం ఉందా? నిద్రపోతున్న మనం లేపబడదా? ఈ ఎండిన కర్రకు దేవుని జీవమే రావాలి. జీవం అడుగు పెట్టిందా తల మొదలుకొని పాదం వరకు ఆ తల మీద పోయబడిన అభిషేక తైలమట అంచుల వరకు వెళ్ళిపోయిందట. గడ్డం మీద నుండి అంగీల మీద నుండి పాదముల వరకు దిగజారిపోయిందంట. నేల మీదకి వెళ్ళిపోయిందంట. నేల నుండి ఆవరణ వెళ్ళిపోయిందంట. ఆవరణ నుండి వీధుల్లోకి వెళ్ళిపోయిందంట. ఊర్లోకి వెళ్ళిపోయిందంట ఈ అభిషేకం.
దేవునికి మహిమ కలుగునుగా. అది కోరుకోండి, అది కోరుకోండి. అది కానీ మీకు జరిగితే మీరు మూలనున్న జనం వస్తారు, నువ్వు అరణ్యంలో ఉన్న జనం వస్తారు. నాకు నమ్మిక అది. దావీదు అరణ్యంలో ఉన్న జనం పారిపోయారట, బెన్యామీను గోత్రికులు కూడా పారిపోయారట. రాజు కాదు, అప్పటికి రాజు అవ్వలేదు. అయ్యా మీకు సపోర్ట్గా ఉంటామని అనేసట. బెన్యామీను గోత్రం అని ఎందుకన్నాను నేను? సౌలు ఇంటాను కదా, శత్రువులు కూడా వెళ్ళిపోయారు సహకరించడానికి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం అందరము కోరుకోవాల్సింది, నీకు ఇచ్చిన సమయం ఆ కర్రల్లో సమానమైన కర్రగా ఉండకు. ఊరిలో బయట సమాజంలో ఉన్న కర్రలు ఎండిపోయిన కర్రలే, కానీ దేవుడు తన కృపా సంకల్పం బట్టి క్రీస్తు యేసు ద్వారా నీకు జీవం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన ఎవరిని నిర్ణయించాడో, ఆయన ఎవరిని ముందుగా గుర్తించాడో, ఆయన ముందుగా ఎవరిని ఎలిగాడో, రోమాపత్రిక 8వ అధ్యాయం, ఆయన ముందుగా ఎవరిని ఎరిగాడో, ఆయన ముందుగా ఎవరిని గుర్తించాడో లేకపోతే నిర్ణయించాడో వారిని ఏర్పరచుకున్నాను, వారిని ఆయన నీతిమంతులుగా చేశాను, ఆయన వారిని మహిమలోనికి నడిపించు. చెప్పండి నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ ఇంట్రెస్ట్ని బట్టి కాదు, నీ యొక్క ఆసక్తిని బట్టి కాదు, దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు తల్లి గర్భంలో పడక మునిపే. నమ్మండి, నిన్ను జీవముతో నింపాలని, దేవుడికి మహిమ కలుగును గాక, ఆయనతో గడపాలని, పరిశుద్ధునితో గడపాలని, పరిశుద్ధునికి సేవ చేయాలని. వద్దు, నువ్వే కావాలి. నువ్వు పాడితే నాకు ఆనందం, నువ్వు అర్పిస్తే నాకు ఆనందం, నువ్వు సంచరిస్తే ఆనందం, నువ్వు ప్రార్థిస్తే ఆనందం, నువ్వు స్తుతిస్తే నాకు ఆనందం. నువ్వు కావాలి, నువ్వు నాతో ఉండు, జనములో నుండి బయటకు రా, నువ్వు నాతో ఉండు. ఆయనతో ఉండడానికి పిలిచినోడు ఊరుకున్నాడా? లేదు, జీవం ఇస్తున్నాడు. నేను జీవం గలవాడును, నా యొద్దకు వచ్చేవాడు జీవమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ఛాన్స్ అండి. 12 కర్రలకు మంచి అవకాశం దొరికిందండి, జీవం పొందుకునే అవకాశం. ఒక్కడు ఉపయోగించుకున్నాడు. 11 కర్రలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఇది నిర్లక్ష్య పెట్టే సమయమా? ఇది మౌనంగా ఉండే సమయమా? గుండెలు బాదుకొని నాకు జీవం కావాలి. ప్రైజ్ ది లార్డ్. నా గిన్నె నిండి నువ్వు తెరకపోతే నీ నీడ ద్వారా కార్యం చేసుకుంటాడు. నువ్వు పాట పాడవా, నీ నీడను బట్టి కార్యం చేసుకుంటాడు. నువ్వు నోరు తెరిచి ప్రసంగం చేయవా, ఇందాక చెప్పారు కదా, ఆయన వెళ్తా ఉంటే ఆ తాకిడికి కింద పడిపోయేటట్టు కదా. నువ్వు నోరు తెరవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జీవం ఎలాగుండాలి? మీలో ఒక బెలూన్ చూసారా, ఎంత పిల్లయి ఉంటుందో, ఎలా పిల్లయి ఉంటుందో, నిండారులుగా నీకు దేవుని జీవం నింపబడాలి. పైనుండి దిగవచ్చు జీవం. భూ సంబంధమైనది ఏది ఆ కర్రను మార్చలేదు. నమ్మండి. ఈ సంఘమును జీవం కలిగిన సంఘముగా చేయడానికి, నీ సంఘ బిడ్డలను జీవం కలిగిన వారుగా చేయడానికి పైనుండే రావాలి జీవం. భూ సంబంధమైనది ఇందులో నుండి రాకూడదు. ఎకో సిస్టమ్ పెట్టండి, జీవం వస్తుంది. హలో ప్రైజ్లో మనమందరము ఈ స్థలములో ఈ ఉపదేశం పొందిన తర్వాత చేయవలసిన ఒకే ఒక పని, పదండి వెళ్ళిపోదాం మేడగదిలోకి వెళ్ళిపోదాం. పదండి. ఈ సందేశం తర్వాత వెళ్ళవలసిన స్థలం ఎక్కడికేనంటే ఇంకెక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళ్ళిపోండి. అక్కడ మేడగదిలో కనిపెట్టండి, నా జీవం దొరికే వరకు అక్కడే ఉండండి. అప్పుడు శక్తి పొందుకున్నప్పుడు బయటికి రండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శక్తి లేని ప్రసంగాలు వద్దు, శక్తి లేని మాటలు వద్దు, శక్తి లేని పాటలు వద్దు. పైకి భక్తి ఉంది కానీ శక్తి ఉంది, కానీ ఆశ్రయించేవారు లేరు. ఇవ్వడానికి శక్తి ఉంది, శక్తి నిలిచి ఉంది, నాకు కావాలని అడిగినోడు లేడు. నా మాట అర్థమవుతుందా? నాకు ఇవ్వు, నాకు నింపు, పొంగి పొరలాంచేయి అని అడిగిన లేరు. మౌనముగా ఉన్నాయి 11 కర్రలు.
ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను. ఆ రాత్రి తెల్లవారు అయిపోయిన తర్వాత 11 కర్రల గతి అగ్నిగుండము, ఒక కర్ర కత్తి దేవుని శాసనముల ఎదురుగా అందరికీ సాక్షార్థముగా నిలబడినట్టుగా ఆ కర్ర కనబడడం జరిగింది. ఇంకెవ్వడు నువ్వు సేవకుడివా నో అని ఎవ్వడు అని అవసరం లేదు. ఆయన పచ్చదనమే చెప్తుంది ఇతడు సేవకుడు. అతని దగ్గర ఉన్న ఆకులే చిగురే చెప్తుంది ఇతడు సేవకుడు. దేవునికి స్తోత్రం. దెయ్యాలు చెప్తున్నాయి సాక్ష్యం, ఇతడు సేవకుడు. మనుషులు చెప్తున్నాడు ఇతడు సేవకుడు. చెల్లి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లులారా మీరు మౌనంగా ఉన్నారా? పప్పు లేదని ఉప్పు లేదని, పప్పు లేదు ఉప్పు లేదు కాదు, జీవం వస్తే పప్పు ఉప్పు బస్తాలతో వస్తుంది అని జీవం అడక్కండి. ప్రైజ్ ది లార్డ్. తల్లులు మీరు సేవకులకి సాటి అయిన సాకారు అంటే ప్రసంగంలో మీరు ఎవరై ఉండాలి? సాటి అయినా. బిర్యానీ వండిసి పెడతావా? మా పాస్టర్ బాబు వస్తాడు, టీ ఇస్తాను, ఏడు నీళ్ళు ఇస్తాను, కొబ్బరి బొండం నీళ్ళు ఇస్తాను, అదా నీ పరిచర్య? అదా ఈ పాస్టర్ గారితో సహకారిగా నువ్వు ప్రసంగంలో ఉండవా? ఆయన ఏడుస్తుంటే నువ్వు ఏడవ్వా? ఆయన ఉపవాసం ఉంటే నువ్వు ఉపవాసం ఉండవా? నువ్వు సాటి అయిన సహకారం అంటే ప్రసంగంలో సహకారి కాదా? సువార్తలో నువ్వు సహకారి కాదా? మాట్లాడండి. పాస్టర్లు ఎంతమంది ఉన్నారో మీరు సహకారులు కాదా సేవకులకి? ఏసే అనుభవం నీకు ఉందా? ప్రసవేదన పడిన అనుభవం నీకు ఉందా? ఆ నొప్పులు తెలుసా నీకు? పిల్లల కని నొప్పి నీకు తెలుసు, కానీ ఆత్మల కని నొప్పి మీకు తెలుసా? నీకు వచ్చాయి ఆ నొప్పులు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడికి సహకారంటే వంట వండడానిక, బిర్యానీ చేయడానిక, నీళ్ళు ఇవ్వడానిక? ప్రసంగంలో సహకారం కాదా? సువార్తలో సహకారం కాదా? సంఘం నడుపుటలో సహకారం కాదా? ఆలోచన చెప్పడం కాదు నీ పని. సమానమైన రీతిలో ఆయనతో కలిసి షేర్ అంటే సగం భాగమై ఉండు. ఆయన కన్నీరు 10 చుక్కలు కాలిస్తే నువ్వు కూడా 10 చుక్కలు కాచు. బాధ్యత రహితులైన పాస్టర్లు లేరా? వంటగదికే పరిమితి, వస్త్రాలు ఉతకడానికే పరిమితి. నువ్వు వెళ్ళు సేవకి, నేను ఉంటాను. ఏం చేస్తావు? ఇంటికంటే నువ్వు వచ్చేదోటి తిండి పెడతాక ఉంటాను. చెప్పండి. నేను అందుకే కోరుతాను, ఇక్కడికి అందుకే రమ్మంటాను ఇద్దరుగా. ఈసారి ఒక్కరికి వచ్చిన వాళ్ళు ఎవరినేమో అన్ను, ఇంకోసారి ఇద్దరుగా రావడానికి చూడండి. ఇలాంటివి మీరు చెప్పలేరు, పరిశుద్ధాత్ముడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉంటే ఆయన ఎప్పుడు ఎవరిని సరి చేస్తాడో చెప్పలేము రా అయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎండిన కర్రలన్నీ జీవం పొందుకోవడానికే దేవుని సన్నిధిలో ఉంచబడ్డాయి, కానీ వాటి మౌనం వల్ల, వాటి నిర్లక్ష్యం వల్ల, వాటి యొక్క మత్తు వలన, వాటి యొక్క గర్వం వల్ల అవి విసర్జింపబడ్డాయి, కానీ దేవుడు విసర్జించలేదు. దేవుడు విసర్జించలేదు. మాట్లాడండి. దేవుడు విసర్జించాడు 11 కర్రల్ని. వారి నిర్లక్ష్యం, వారి మత్తు, వారి మౌనం, వారి గర్వం, ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవా నీ జీవం మాకు కావాలి. ఈ సమయం మనకి ఏంటంటే నీ జీవం నాకు కావాలి, నీ జీవం నాకు కావాలి, నీ జీవం నాకు కావాలి. మాటలతో కాదు, శక్తితోనే జరగాలి పరిచర్య. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా బిగ్గర హల్లెలూయా. ఇంతవరకు మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడింది ఒకే ఒక మాట. దేవుడిచ్చిన అవకాశమును, దేవుడిచ్చిన తరుణమును నిర్లక్ష్యముగా ఉంచిన వారందరూ అగ్నిగుండానికి వెళ్ళారు. ఉపయోగించుకున్న ఒక కర్ర పచ్చదనమునకును, చిగురునకును, పూతకును, ఫలములకును ఒక్క గడియలోనే, ఇంకా చెప్పాలంటే ఆ రాత్రి సమయంలోనే దేవుడు తన స్థితిని మార్చాడు. మార్చడు అని ఎవరు చెప్పగలరు? మార్చడు అని ఎవరు చెప్పగలరు? మార్చడు, దేవుడు అలా చేయడని ఎవరు చెప్పగలరు? చెప్పలేరు. దేవుడు తాకితే నీ సర్వం నూతన
కన్ను రెప్పపాటులో. నేను చూచాను ఆ సంఘటన. ప్రేమించినవి ద్వేషింపబడతాయి, ఇష్టమైనవి అహిష్టంగా మారిపోతాయి. దేవుడితో తాకబడితే, దేవుని అగ్ని నిన్ను తాకితే, ప్రైజ్ ది లార్డ్, తాను అనుకున్నవి మారిపోతాయి. దేవుడు అనుకున్న దారిలోకి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. సౌలు అనుకున్నది జరగలేదు, దేవుడు అనుకున్నదే దేవుడు తన అగ్నితో తన వెలుగుతో తాకినప్పుడు మార్పు చెందాడు. దేవునికి స్తోత్రం. ఈ స్థలంలో ఆయన సన్నిధి ఉన్నదని మాత్రం గుడ్డిగా నమ్మండి, లేదా యథార్థముగా దృఢముగా నమ్మండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నీ నిర్లక్ష్యమే జీవము లేని సంఘం అయిపోయింది. నీ నిర్లక్ష్యమే జీవము లేని పాటలు అయ్యాయి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒక మాట చెప్పనా, హల్లెలూయా అనేది అప్పుడే పక్కలకు తాగుతుందండి ఆ నిప్పు రవ్వ. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంతమంది చాలా, అది పిచ్చి పని అయ్యండో నాకు తెలియదు, విశ్వాసం లేపుతాడు, నువ్వు ఆరాధన చేయరా అంటాడు. ఆ విశ్వాసి ఆరాధన చేస్తే పాస్టర్ గారికి అభిషేకం వస్తుందా? ఆరాధన ఎవరు చేయాలి? అది కదండి, అభిషేకం ఫ్లో అయినోడే చేయాలి కదా. నీ ఆరాధన ఎవరు చేస్తారు మీ చర్చిల్లో? జీవం ఉన్నవాడు చేస్తాడా, జీవం లేనివాడు చేస్తాడా? చచ్చినోడు చేస్తే సంఘం అంతా ఏమైపోద్ది? మరణం ప్రవహిస్తుంది. మరణ సంఘం, అది మృత సంఘం అయిపోద్ది. చల్లేసేస్తాడు. జీవం కలిగిన వాడు, పొంగు పొర్లుతున్నవాడు ఒక పల్లవెత్తండి, ప్రజలందరూ కదులుతారా? ప్రవాహంలాగే అలల్లాగా వెళ్తుంది. పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తాడు, పశ్చాత్తాపానికి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలగనగా. జ్ఞాన వివేకములకు కలగ ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివియు యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, తెలివి ఎందుకు ఇచ్చాడంటే ప్రతిదాన్ని నమ్మకు. ఆలోచన ఎందుకు ఇచ్చాడు? జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ప్రతిదీ గుడ్డిగా నమ్మకు. నీకు నేను అన్నీ ఇచ్చాను, జ్ఞానమునిచ్చాను, తెలివినిచ్చాను, ఆలోచన ఇచ్చాను, యెహోవా యందు భయభక్తులు కలిగించే ఆత్మనిచ్చాను, బలమునిచ్చాను. వాటితో నువ్వు అందరినీ గమనించు. దేవుని స్తోత్రం. అర్థమా లేదా? జీవము కలిగిన సంఘము, జీవం కలిగిన ప్రజలుగా మారాలి అని అంటే సంఘము జీవమును ఆశించే సంఘముగా మారాలి. లోకములో ఉన్నది కాదు. ఆ సంఘము, ఆ సేవకుడు, ఆ సంఘ బిడ్డలు అందరము కలిసి ఆ జీవం పైనుండి దిగవచ్చు. జీవం నాకు కావాలి అని అడిగితే ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఒక్క సమయమందు జీవముతో దర్శిస్తాడు. ఎండిన కర్రలు కలిగిన విశ్వాసులందరూ పచ్చ కర్రలుగా మారిపోతారు. చిగురు పెట్టిన కర్రలుగా మారిపోతారు. పూత పట్టిన కర్రలుగా మారిపోతారు. ఫలాలిచ్చే కర్రలు చెట్లుగా. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈ 11 కర్రలు తన గతిని చూసుకున్నాయి. ఇది మాత్రం, ఈ కర్ర మాత్రం తాను ఎక్కడ ఎండిందో, ఎక్కడ నీచముగా ఉందో, ఎక్కడ ఎన్నిక లేనిదిగా ఉందో, ఎక్కడ విలువ లేని పనికిరాని స్థలాల్లో ఉందో ఆ కర్ర ఆ స్థలములోనే దేవుని ఆశ్రయించి పచ్చగా మారడం అంటూ జరిగింది. అర్థమైందంటారా? రాత్రంతా ఎక్కడ ఉంది? ఏ స్థితిలో ఉంది? ఎండిన కర్రగానే ఉంది. కానీ అదే స్థలములో పచ్చదనంతో నిలబడింది. ఆమేన్, ఆమేన్. అర్థమైందంటారా? రాత్రంతా ఉండింది, ఎండిన కర్రతో నిలబడింది దేవుని పాదాల దగ్గర. నువ్వు అవమానపరచబడిన స్థలములోనే, నువ్వు దూషింపబడిన స్థలములోనే, నువ్వు ఏనపరచబడిన స్థలములోనే, నువ్వు ఎన్నిక లేనట్టుగా మార్చబడిన స్థలములోనే, నువ్వు నిందింపబడిన స్థలములోనే, నువ్వు పనికి రావు అన్న స్థలములోనే, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ ప్రజల మధ్య, నీ చుట్టాల మధ్య, నువ్వు గ్రామంలోనో ఎక్కడ నువ్వు చెడ్డ పేరు పొందావో, పనికి రానట్టు అయిపోయావో, నువ్వు ఆ రాత్రి దేవుని ఆశ్రయించగలిగితే ఆ స్థలంలోనే పచ్చని చెట్టుగా నిన్ను మార్చడం అంటే చేస్తాడు. పూతనిచ్చేవాడిగా మారుస్తాడు.
నువ్వు ఏ స్థలంలో, అందరు గమనించండి, నిన్ను నీతో నాకేం పని, నువ్వు చెప్తే నేను వినేదేంటి, నువ్వు రమ్మంటే నేను వచ్చేదేంటి, నీ మాట నేను విన్నాను. రకరకాల రాళ్ళు నీ మీద వెయ్యొచ్చేమో, వాళ్ళ మీద విరుచుకుపడద్దు. రాత్రంతా దేవుని కాలు పట్టుకో, రాత్రంతా దేవుని కాలు పట్టుకో. నిందతో నింపబడిన దైవ సేవకుడా, ఏ వ్యక్తి మీదకి జోలికి వెళ్ళకు. యోసేపు కన్నులు ఏ వ్యక్తి మీదకి వెళ్ళలేదు, దానియేలు కన్నులు ఏ వ్యక్తి మీదకి వెళ్ళలేదు. నన్ను సింహాల బోనులకు పడవేసిన వాడు ఎవడు, లిస్టు తీయు. ఆయన పాదాలు పట్టుకొని, ఈయన నోరు తెరిస్తే సింహాల నోరు ముయ్యబడ్డాయి. దేవునికి మహిమ కలుగును కాక. దానియేలు నోరు మూసుంటే సింహాల నోళ్ళు తెరిచినేమో, కానీ సింహాల నోళ్ళు ముయ్యబడడానికి ముందు దానియేలు నోరు తెరిచాడు. ఆయన ప్రార్థించడం మొదలు పెట్టాడు, స్తుతి ధూపం వేశాడు. దేవుని దూత దిగి వచ్చింది, ఇతన్ని ప్రార్థన చేయనము. మనుషులు ఆపారు కానీ సింహాలను ఆపద్దు, నువ్వు నోరు మూసుకొని. ఆయన నోరు మూసాడు, ఈ నోరు తెరిచాడు. దానియేలు ఆ రాత్రి ఏం చేశా? నోరు ముయ్యలేదు, నిర్లక్ష్యముగా లేను, మొర్ర పెట్టాను. నా ఎముకలు మిగలడానికి కాదు, సజీవుడనై బయటకు రావడానికే. నేను నిందతో నింపబడ్డాను, నేను దోషణలతో నింపబడ్డాను, నేను అవమానంతో నింపబడ్డాను, నేను బంధకాల్లో ఉన్నాను, ఎన్నటికీ పైకి రాలేని ఒక ఘోరమైన స్థితిలో ఉన్నాను. కాబట్టి ఈ రాత్రి నేను మౌనముగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ రాత్రి సంఘం మౌనముగా లేదు, పేతురు బంధకాలు తెంచబడడానికి. ప్రైజ్ ది లార్డ్. పరో యోరోదు ఖడ్గం తప్పించుకోవడానికి ఇంకెవ్వడికి అవకాశం లేదు. ఆ రాత్రి సంఘము నిర్లక్ష్యముగా లేదు, ఆ రాత్రి దానియేలు నిర్లక్ష్యముగా లేడు, ఆ రాత్రి యోసేపు అహరోను కర్ర నిర్లక్ష్యంగా లేదు. అందరికి ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఇదే సమయం, పగటా రాత్రా? ఇది రాత్రి సమయం. ఇదేం సమయం? రాత్రి. సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఒక రోజున నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. ఈ రాత్రి సంఘం ఏం చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందో లేదో? చర్చిల స్థలాలు రిజిస్టర్ అయ్యాయా లేదా, లేకపోతే ఎన్నెన్నో వస్తున్నాయి ప్రకంపనలు. ఇది రాత్రి కాదా? చీకటి బలము కాదా? అంధకార సంబంధమగు శక్తుల యొక్క ప్రభావం కాదా? సంఘాల మీదకి దిగుతాలేదా? సంఘాన్ని కదపాలని చూస్తా లేదా? ఏ సంఘాన్నైనా కదుపుతాయేమో కానీ జీవం కలిగిన విశ్వాసాన్ని కదపలేవు, జీవం కలిగిన సంఘాన్ని కదపలేవు, జీవం కలిగిన సేవకుని కదపలేవు, జీవం కలిగిన సేవకుని నోరు ముయ్యలేవు, ఆయన పచ్చదానాన్ని ఎండ చేయలేవు, ఆయన చిగురును తంచలేవు, ఆయన పోతను తంచలేవు, ఆయన కాయలు ఎప్పటికీ ఉండగలిగినవే. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను మీరు ఫలించాలని ఏర్పరచుకున్నాను. మీ ఫలము ఏ గాలికైనా, ఏ తుఫానుకైనా, ఏ మంచుకైనా నీ పూత రాలకూడదు, నీ ఆకులు రాలకూడదు, నీ ఎండ వచ్చి ఆకులు ఎండ చేయకూడదు, నీ పూత రాలిపోకూడదు, నీ కాయలు రాలిపోకూడదు. నిత్యము నిలిచి ఉండులాగన, నీ చిగురు నిలిచి ఉండులాగన, నీ పూత నిలిచి ఉండులాగన, ఎలాంటి పరిస్థితులైనా, శరబలలో వెళ్ళినా, గాఢాంధకార లోయలో వెళ్ళినా, మరణాంధకారపు లోయలలో వెళ్ళినా నీ పోత రాళ్ళకోకుండా ఉండడానికే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను? ఎన్నటన్నటికి లోకపు గాలిలు నీ పోతను ఆపవు. గట్టిగా చెప్పు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈ పోత మొన్న మామిడి చెట్లను చూసి పొంగిపోయారు జనాలు. ఏం చెట్టు అయినా గత సంవత్సరం ఏ కాయలు తినలేకపోయాము, ఇంక విరక్కాసేస్తాయేమో అని అనుకున్నా. ఏమో మీకు తెలియాలి. చెట్టు నిండా పోతే, మాకో చెట్టు ఉంది, చెట్టు నిండా పోతే ఆకులు తక్కువ, పోత ఎక్కువ. ఇప్పుడు చూస్తే ఆకులే ఉన్నాయి కానీ పోతలేదు. శ్రమ వస్తే అలాగే వస్తుంది కదా. ఆ పోత ఎందుకు రాలిందిరా? మంచుకి. నీ పోత అయ్యో చెప్పు. నీ పోత ఎందుకు రాలింది? నీ ప్రార్థన ఎందుకు ఆగింది? నీ విశ్వాసం ఎందుకు తగ్గింది?
మాట్లాడు. అర్థమవుతుందా? మంచుకు పూత రాలింది, ఇప్పుడు పెందలు రాలుతున్నాయి. ఇప్పుడు పూత రాలేదు, ఇప్పుడు కాస్త కొన్ని పెందలు ఉన్నాయి కదా అని ఆనందించాం. పెందలు రాలుతున్నాయి. ఇక్కడ ఎంతమంది పెందలు రాలిపోతున్నాయి? కదా కదా. దేవుడిచ్చిన పూత రాలదు. యేసయ్య గారు పాట పాడతాడు, సుడిగాలులైనా జడివానలైనా నేను వెలిగించుకున్నదైతే ఆరిపోతుంది, కానీ నా దేవుడు వెలిగించిన దీపం ఆరదు ఆరదు ఆరదు. తుఫానులైనా ఆగవు, జడివానలైనా సుడిగాలులైనా ఆగవు. నేను దేదీప్యమానముగా ఆ గాలి చాపాల కానీ ప్రకృతి గాలి, ప్రకృతి నుండి సాతానుడు ఎన్ని తెచ్చినా యోబు విశ్వాసం ఆగలేదు. దేవునికి మహిమ కలుగునుగా. సింహాల గుహలోనైనా దానియేలు ప్రార్థన ఆపలేకపోయాయి. జనులు ఆపాలనుకున్నావు. రే పిచ్చోళ్ళారా, ఇది నేను చేసేదైతే ఆగిపోతుందిరా. నా లోపల ఉన్న పరిశుద్ధాత్మను నడిపిస్తే ఈ ప్రార్థనను ఎవరు ఆపుతారు? దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మకి ఈ దేహము ఒక సాధనం. యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడిపార్శ్వమున. కానీ పరిశుద్ధాత్మకు నీ నోరు కావాలి, పరిశుద్ధాత్మకు నీ దేహం కావాలి, పరిశుద్ధాత్మకు నీ చేతులు కావాలి, పరిశుద్ధాత్మకు నీ దేహం కావాలి. నువ్వు ఇచ్చేసుకో. నిరంతరం ప్రార్థన చేస్తాడు. ఆయనకి ఇచ్చుకుంటే ఎవడాపుతాడండి ఈ ప్రార్థనను? ప్రైజ్ ది లార్డ్. దానియేలు నీ ప్రార్థన ఆపాలనుకున్నాం మేము, అందుకే సింహాల బోన్లు వేసామంటే పిచ్చోళ్ళారా, ఈ పోతను ఆపేది ఎవరు లేరు. నన్ను ఆపాలనుకున్నాను కానీ దేశమంతా మోకాలు వేసేసిందర్రా. దేవునికి స్తోత్రం. అర్థమైందంటే ఈ రాత్రి పగవారిని గుర్తించుకున్న రాత్రి కాదు, నీ స్థితిని మార్చుకున్న రాత్రి. నిన్ను నిందించే వాడిని గుర్తుపెట్టుకున్న రాత్రి కాదు, నిన్ను శపించిన వాడిని గుర్తుపెట్టుకున్న రాత్రి కాదు, నిన్ను సింహాల బోనులోను కష్టాల్లోనూ నిరాధారులుగా చేసి ఒంటరిగా విడిచిపెట్టి నీ మీద బురద జల్లిన వారి మీద కాదు. నీ ఆలోచన విధానం అంతా, నీ ప్రార్థన అంతా శక్తిని ఆశ్రయించు. నమ్మండి, శక్తిని ఆశ్రయించండి, శక్తిని ఆశ్రయించండి, శక్తిని ఆశ్రయించండి, శక్తిని ఆశ్రయించండి, శక్తిని ఆశ్రయించండి. ఏ శక్తి ఇస్తాడో తెలుసా? యేసు ఏ శక్తితో నింపబడ్డాడో ఆ శక్తినే ఇస్తాడు. అర్థం లేదా తమ్ముడు? యేసులో ఏ శక్తి ఉందో ఆ శక్తి నీలో ఉంటుంది. ఏదో 100% తగ్గించి ఇవ్వడు, ఈ నాలాగా అయిపోతాడేమోనని, ఈ నాలాగా మారిపోతాడేమోనని అలాగే ఇవ్వడు, అలా తగ్గించడు. ఆయన ఏ అభిషేకం కలిగినాడు, ఏ శక్తిని కలిగినాడు, ఆ శక్తిని నీకు ఇస్తాడు. అడుగు అడుగు అడుగు. ఇది బోధతో రేపబడుతున్నావు. పోయి ఇంటికి వెళ్ళి గృహదర్శనం కాదు, ఎవ్వరు చెదిరిపోరు. వెళ్ళిపోయినోడు వెళ్తాడేమో కానీ స్థిరమైన గింజలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి స్థిరమైన గింజలు ఉంటాయి, స్థిరమైన గింజలు ఉంటాయి. మహిమతో నింపబడతాను. విగ్రహానికి మొక్కినోడు మొక్కని ఆ 3000 మంది పోయినా పర్లేదు, నేను మహిమతో వచ్చి ఒక సత్య సంఘమాన్ని కడతాను, ఒక పవిత్రమైన సంఘాన్ని కడతాను. అంతేనా? మేడగదిలోకి వెళ్ళిపోదామా? ఏమో అడుగుతారు? పక్కింటోడికి ఇల్లు ఇచ్చావు నాకు ఇవ్వ అని అడుగుదామా? హలో, డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నారు ప్రభా నాకు ఇవ్వ అని అడుగుదామా? చెప్పండి. వాళ్ళు ఒక ఫ్లాట్ కొన్నారు ప్రభా, అలా బొబ్బుల్లో నేను 1 ఎకరం కొన్నారు ప్రభా, ఇక్కడేం జీడి తోట కొన్నారు ప్రభా, వాళ్ళకేమో పారణం. అయ్యగారు అన్నట్టుగా, దేవుడు మాట్లాడినట్టుగా జీవం రానివ్వండి. ఏకీపిస్తున్న వాళ్ళందరూ గట్టిగా ఆమెనానండి. ఎందుకన్నామన్నాను చెప్పనా? మీరందరూ వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఉండండి. నీ ఎండిన స్థితి నీకు కనబడతలేదు కానీ జనాలందరూ కనబడుతుంది. చెప్పండి. మన ఎండిన స్థితి ఎవరికి కనబడుతుంది? అలాగే మాట్లాడతాడు పాస్టర్, అలాగే మాట్లాడతాడు పాస్టర్, అలాగే అంటాడు. పనిపాటు లేదు. ఎండిన కర్రవు నువ్వు. జనాలకు నువ్వు ఎండిన కర్రవు, దెయ్యానికి నువ్వు ఎండిన కర్రవు, మనుషులకు ఎండిన కర్రవు. ఊర్లో వాడు ఎవడో నీకు విలువ ఇవ్వడు, ఎండిన కర్రవు. సాతానునికి ఎండిన కర్రవు, సంఘానికి ఎండిన కర్రవు. నీ మాట ఏంటి? అమ్మ రండి అమ్మ, నీ మాట నీకు అలాగే పనిపోవట్లేదు. అర్థమైందా? నువ్వు అందరికీ ఎండిన కర్రగా కనబడితే విలువ ఇవ్వడు. నువ్వు పచ్చదనంగా మారు,
చూచునోడు గడగడ వణుకొని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. జీవము కలిగిన సేవకుడు, జీవం కలిగిన సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఈయన మా పక్కన సంఘం ఉంటే వాళ్ళ విశ్వాసాలు దగ్గరికి ఒక్క ఆదివారం రావా, ఈయన కాదు వీళ్ళ సంఘాన్ని, ఒక్క ఆదివారం రా, మీ పగల ఆదివారం ఆరాధన, మా సాయంకాలం ఆరాధన రా. చెప్ప ఒక్కసారి రావా. కొంతమంది జవ్వల్లా తయారు చేస్తారు, కొంతమందిని వాళ్ళు వెళ్ళిపోయి ఆయా ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి తెచ్చేస్తూ ఉంటారు. మాట్లాడండి. మీరు పొంగిపోతున్నట్టున్నారా అలాంటి వాళ్ళ కోసం? అలాంటి విశ్వాసం నాకు లేదు అనుకుంటున్నారా? నా సమయం వచ్చింది, 15 గంటలు ముగిస్తాను నేను. ఈ మౌనంగా ఉండే సమయం కాదు, నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు. ఒకటి. రెండో పాయింట్, నువ్వెక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నీ స్థితిని మార్చి నిలబెడతాడు. అర్థమైందంటారా? ఎక్కడ హీనుడువో అక్కడే నీ స్థితిని మారుస్తాడు. ఎక్కడ హింసకుడిగా ఉన్నాడో అక్కడే క్రీస్తుని ప్రకటించేవాడిగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ బొంకాడో యేసు ఎరగనని అక్కడే పరిశుద్ధాత్మతో వాడబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందంటారా? నీ జీవానికి కారణం లోకం కాదు, ఆత్మ సంబంధమైన దానికైనా భౌతిక సంబంధమైన విషయాలకైనా నీ స్థితిని మార్చేది దేవుడు ఒక్కడే. బయట ఉన్నది మార్చాడు, ఇప్పుడు పెట్లో పెట్టి ఉంచేశాడు. పెట్లో పెట్టి ఉంచినా సరే ఎండొక రాలేదు, మాడిపోయినట్టు రాలేదు, ప్రకాశత తగ్గలేదు, పూత తగ్గలేదు, కాయలు పడిపోలేదు. దేవుడే దానికి జీవమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే జీవమై ఉన్నాడు. ఆ పెట్టెలో పెడితే ఆ పెట్టి మీద 2 కెరూబులు ఉన్నాయి. కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠ మీద 2 కెరూబులు ఉన్నాయి. అక్కడికి దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తుంటే జీవం పొందుకుంటుంది. మాట్లాడండి. కరుణాపీఠం ఎక్కడుంది? మందసం పైన ఉంది. దానిపైన ఇంకేమున్నారు? 2 కెరూబులు ఉన్నాయి. ఆ కెరూబుల మధ్య ఎవరు వస్తున్నారు? సెకండ్ మేఘం వస్తుంది. సెకండ్ మేఘం అక్కడ అడుగు పెడితే సెకండ్ మేఘం అక్కడ ఉంటే ఆ కిందనున్న అహరోను కర్రకు జీవం తక్కువ అవుతుందా? సూర్యుడు ఇవ్వలేని జీవం, ఆక్సిజన్ ఇవ్వలేని జీవం, ఈ గాలి వెలుతురు ఇవ్వలేని జీవం, లోకం ఇవ్వలేని జీవం కొన్ని సంవత్సరాలుగా ఈ సెకీన మేఘం నాకు ఇస్తుంది. నా సంఘానికి ఇస్తుంది, నా కుటుంబానికి ఇస్తుంది. గమనిస్తున్నారు అందరూ బోతద్దు పెట్టుకొని. ఎలా చిన్న మాడు ఇచ్చిందా? మాడు రాదు, ప్రకాశత. హల్లెలూయా. చూసి ఆడ కళ్ళు పోతాయేమో కానీ దేవునికి స్తోత్రం. ఈడి సేవ ఎప్పుడు అయిపోతుందా? చెప్పండి. ఈడి సేవను ఎలా ఆపేద్దామా? ఈడి సేవను ఎలా పాడు చేసేద్దామా? పైన ఏముండాలి? చెకిన లోపల ఏముండాలి? యాజకులు సైతము నిలవలేకపోయారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాడినదంతా కాల్చివేయలేదు, అక్కడ బలిచ్చినంత కాల్చివేయబడలేదా? దేవునికి మహిమ కలుగును గాక. నీ మందిరానికి ఏది ఉందో ఏది లేదో నాకు అనవసరం, కానీ యెహోవా తేజస్సు ఉండాలి, యెహోవా మేఘం ఉండాలి. అప్పుడే నీ చర్చ్, నీవు, నీ పిల్లలు జీవము కలిగిన వారికి మారుతారు. హల్లెలూయా. 3 నిమిషాలు ఉంది, వదలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమేనా? అంతేనా? ఇప్పుడు లోపల ఏముండాలి? తేజస్సు. పైన ఏముండాలి? ఆమేన్. పైన ఏముండాలి? మేఘం ఉండాలి. ఇక్కడ ఎవరు ఉండాలి? యెహోవా తేజస్సు ఉండాలి. అప్పుడు నీ జోలికి ఎవరు వస్తారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ప్రేరేపింపబడుతున్నారు? నేను చివరి మాట చెప్తాను. దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటాడా?
వింటాడా? వింటాడా? మీరు కన్నీరు కారిస్తే చూస్తాడా? ఇంకో మాట చెప్తాను. ఈ ఒక్క క్షణంలో నీ స్థితిని ఏమైనా మార్చగలడా? సమరయ స్త్రీని ఎన్ని సంవత్సరాలు పెట్టింది మార్చడానికి? చెప్పరా? దేవుడు తాగితే ఏంటమ్మా? దేవుడు తాగితే ఏంటమ్మా? అన్నీ మారిపోతాయమ్మా, అన్నీ మారిపోతాయి. లోపల నుండి ఉబుక్కుని వస్తుంది జీవం. అది శరీరములో నుండి పెళ్ళిపిక్కి అది ప్రత్యక్షమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయ్యా చెప్పండి, నాకు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆయన లోపలికి రావాలి. లోపలికి రాగానే ఎండిన స్థితి ఏమైపోవాలి? ఇప్పుడు ఇది ఎండిన సంఘం అనుకోండి, ఏమైపోవాలి? జీవం వచ్చేటప్పటికి ఎండిన స్థితి ఏమవ్వాలి? ఎండింది అంచెంచెలకు వెళ్ళిపోతుంది అనుకోండి, జీవంతో నింపబడుతుంది. కొద్ది ముక్క ఉంటుందా? అహరోను కర్రలో చిన్న ముక్క ఉంది, ఎండింది లేదు. తల మొదలుకొని పాదం వరకు జీవం, పచ్చదనం, పచ్చదనం, పచ్చదనం. దేవునికి మహిమ కలుగనుగా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేని బిడ్డలారా, ఆ జీవము నీకు ప్రభువు ఇప్పుడు ఇవ్వగలడా? ఎంతమంది? నిజంగా చెప్పండి, ఎంతమంది? అయితే మీ చేతులు ఎత్తిన వాళ్ళందరూ చేయవలసిన పని ఏంటో తెలుసా? మౌనముగా కూర్చోండి. ఏం అంతేనా? మీరు అయ్యగారు 37 సంవత్సరాలు అన్నారు. అంతకన్నా ఎక్కువ సీనియర్ కలిగిన వారు ఇక్కడ ఉండొచ్చు. నేను ఎవరిని ఎంచి మాట్లాడతలేదు, కానీ మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి, ఏ రీతిగానైనా ప్రోత్సాహపరచాలని ఆశతో ఇక్కడ నిలబడ్డాను. తెంచడానికి రాలేదు, చిగురు పెట్టించడానికి వచ్చాను. దేవుని ఆత్మతో ఏకీభించి ఎలాంటి పడిపోయినైనా లేపాలని ఆశతో ఇక్కడ నిలబడ్డాను. ఒక్క మాట చేతనైనా ఒకలైనా వెలిగింపబడతారని ఆశతో నిలబడింది. మామూలుగా నిలబడలేదు, శరీరాన్ని కాల్చుకుంటూ నిలబడుతున్నాం. ఈ గంట ప్రసంగానికి కొన్ని గంటలు ఏడ్చినా లేదా మొర్ర పెట్టిన అనుభవం ఉంది. ఇది పుస్తకంలో దొరికిన సందేశం కాదు, నెట్లో దొరికింది కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను రేపిన వాడు మిమ్మల్ని రేపును గాక. ఇక్కడికి వచ్చిన దేవుని సేవకుడు మోసపోవద్దు. నువ్వు సత్యం తెలుసుకో, నువ్వు ఎండిన కర్రగా కనబడుతున్నావు అందరికీ. అందుకే సాతానుడు ఆడుకుంటున్నాడు. కరెంటు తీగకు ఎంత ఉనికుందో దేవుని శక్తి కలిగిన సంఘానికి అంత ఉనికుంది. హెచ్టీలైనా ఏదంటారు 11 kV, 33 kV కూడా ఉందా? ఆ తర్వాత 1000s ఏ ఉంటాయేమో నాకు తెలీదు. దాన్ని ఎవడైనా తెగిస్తాడు ముట్టుకోవడానికి? అయ్యగారు చెప్పారు, జనరల్ భోగి ఎక్కుతావా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఫస్ట్ క్లాసా అన్నారు. ఇప్పుడు నేను అంటాను, ఇంట్లో వైరింగ్ లాగా ఉంటావా, హౌస్ వైరింగ్కి వెళ్తున్న తీగల్లాగా ఉంటావా? 11 kV ఇంకోటి ఉంటుంది, 33 kV ఇంకోటి ఉంటుంది, ఇంకా పెద్ద ఎత్తుగా వెళ్ళి పొలాల్లో నుండి వెళ్తూ ఉంటుంది ఒక లైను. అది ఇంకా తెగ ఇంకా చెప్పలేం. అదే ఏ తీగల్లా మారుతారు మీరు? మీ సంఘం ఉనికిని మర్చిపోకండి. మీకు ఒక మాట చెప్పనా? సంఘము గ్రామంలో ఉనికిని పోగొట్టుకుంది ఈ రోజున. ఎండిపోయిన స్థితితో ఎండిపోయిన ఎముకను కుక్క ఎలా ఆడుకుంటుందో సంఘాన్ని సాతానుడు ఈ రోజున అలాగే ఆడుకుంటున్నాడు అన్న సత్యం నమ్మండి, నమ్మండి, నమ్మండి. నువ్వేం చేయగలవు అంటుంది సాతాను మీ సంఘముతో. చెప్పండి, నిజం కాదా? ఏది ఉపవాసపాదన, ఏది జీవం, ఏది నీ దగ్గర? నేను ఫుట్బాల్ లాగా ఆడుకుంటాను, ఎండిన కర్రవు నువ్వు. దయచేసి బూడిద జల్లుకున్న రోజు ఇది, గుండెలు బాదుకుని ఆడవలసిన రోజు. తల్లులారా, నా మనసు, నా మాట వినండి. సంఘాలు స్థితి ఎలాగుందో తెలుసా? లోకమంతా నింపబడి ఎండిపోయింది, చచ్చుబడిపోయి ఉంది సంఘం. యెజబెల్ ఆత్మతో నిండి ఉంది, బిలాం ఆత్మతో నిండి ఉంది, లోకాశలతో శరీరాశలతో నిండి ఉంది. ఈ రోజున అందరూ డబ్బుతో మునిగిపోయారు,
లౌదీక సంఘం డబ్బు మీదకి వెళ్ళిపోయింది కానీ దిగంబరగా ఉన్నదని తెలుసుకోలేదు. ఏదమ్మా సంఘమా, వస్త్రం ఏదమ్మా? లేదు, డబ్బు ఉంది నా దగ్గర. డబ్బు ఇవ్వడానికి వచ్చాడా? రక్షణ ఇవ్వడానికి వచ్చాడా? జీవం ఇవ్వడానికి వచ్చాడా? లౌదీక సంఘమా, లోకాన్ని చూసుకుని లోకాన్ని పొందుకున్నావు కానీ దేవుని చూసి దేవుని జీవాన్ని ఎందుకు అడగలేదు? లౌదీక సంఘం